Hi friends, welcome to the share market analysis. Today I give one good stock for 1 month investment. It is called ONGC, Oil and Natural Gas Corporation Limited. ఇది ఈరోజు 252.55 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఈ కంపెనీకి నేను ఇచ్చే టార్గెట్ ప్రైస్ వచ్చేసి 330 రూపీస్. ఎందుకు ఇంత టార్గెట్ ప్రైస్ 330 రూపీస్ అంటే 252 నుంచి ఆల్మోస్ట్ 80 రూపీస్. 80 రూపీస్ ఎందుకు పెరుగుద్ది 1.5 మంత్లో, 1.5 మంత్లో ఎందుకు పెరుగుద్ది, షార్ట్ టర్మ్లోనే ఎందుకు పెరుగుద్ది అనేది నేను ఈరోజు నా అనాలిసిస్ మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. బట్ నేను మాత్రం సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదు. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. బట్ నా ఇన్వెస్ట్మెంట్ నేను నా అనాలిసిస్ మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఈ కంపెనీ షేర్ వచ్చేసి ఈరోజు 252 రూపీస్ ట్రేడ్ అవుతుంది. సో దీని ఆల్ టైమ్ హై వచ్చేసి 345 రూపీస్కి ఆల్ టైమ్ హైలో టచ్ అయ్యింది. ఇది ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ 26% డౌన్ ట్రెండ్లో ఉంది. ఆల్ టైమ్ హై నుంచి 26% డౌన్ ట్రెండ్లో ఉంది. తర్వాత వచ్చేసి ఈ కంపెనీ యొక్క పిఈ రేషియో, ప్రైస్ ఎర్నింగ్ రేషియో వచ్చేసి 7.97 ఉంది. సో ఆల్మోస్ట్ సెక్టర్ పిఈ రేషియో వచ్చేసి 8.95. అంటే సెక్టర్ పిఈ రేషియో 9 రూపీస్ ఉంటే ఆల్మోస్ట్ కంపెనీ పిఈ రేషియో వచ్చేసి 8 రూపీస్ ఉంది. సో పిఈ రేషియో పరంగా సెక్టర్ కంటే కూడా బిలోనే ఉంది. సో మంచి స్టాకే, మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది. తర్వాత వచ్చేసి ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఆన్ ఇయర్లో మాత్రం తగ్గింది. బట్ ఈ ఇయర్లో మాత్రం 31.69% అనేది మంచి ఎర్నింగ్ పర్ షేర్ అనమాట. ఈ కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్ ఒక విషయం ఏం క్లెయిమ్ చేస్తుందంటే, వీళ్ళు అనుకున్న దానికంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 30% హెవీగా వచ్చింది. వాళ్ళు 100 రూపాయలు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది అనుకుంటే, ఈ కంపెనీ ఈ ఇయర్ ఆన్ ఇయర్లో మాత్రం 30%, 130 రూపీస్ ప్రాఫిట్ ఆన్ ట్యాక్స్ చూపించడం అనేది చాలా గుడ్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ కంపెనీ యొక్క స్ట్రెంత్ వచ్చేసి ఒక్కసారి చూస్తే గ్రోత్ నెట్ ప్రాఫిట్, ఇయర్ ఆన్ ఇయర్లో నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. కంపెనీ విత్ లో డెట్, కంపెనీ ఆబ్వియస్గా లో డెట్లో ఉంది. స్ట్రాంగ్ క్యాష్ జనరేషన్ ఎబిలిటీ, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ క్యాష్ ప్రాఫిట్స్ ఉంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. బుక్ వాల్యూ పర్ షేర్ ఈజ్ ఇంప్రూవింగ్ లాస్ట్ 2 years. సో ఎప్పుడైతే బుక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అంటే మన బుక్స్లో మన అసెట్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి అనమాట. కంపెనీ అయితే జీరో ప్రమోట్ అంటే ఎక్కువ వచ్చేసి మన కంపెనీ ప్రమోటర్స్ వచ్చేసి మేజర్ స్టాక్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సో ప్రమోటర్స్ ప్లెడ్జ్ అనేది చాలా తక్కువే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి వీక్నెసెస్, డిక్లైన్ రెవెన్యూ ఎవ్రీ క్వార్టర్ ఫర్ ద పాస్ట్ 2 quarters. అంటే లాస్ట్ 2 quarters నుంచి రెవెన్యూ అనేది డిక్లైన్ అవుతూ ఉంది. అది నిజమే. నెట్ క్యాష్ జనరేట్ చేయలేకపోతుంది. నెట్ క్యాష్ జనరేట్ అంటే ఎక్కువ వచ్చేసి వీళ్ళకి డెట్స్ ఎక్కువ రావడం అవుతుంది. డిక్లైన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్లో తగ్గుతుంది అనమాట. ప్రైస్ బిలో అంటే మొమెంటం అనేది చాలా తక్కువ ఉంది. బట్ స్ట్రెంత్ వచ్చేసేసి ప్రతి అనాలిసిస్ కూడా వచ్చేసి 20% అప్సైడ్లో పెరుగుతుంది అనేసి ప్రతి అనాలిసిస్ కూడా 20% అప్సైడ్లో పెరుగుతుందని ఇస్తున్నారు. సో నా అంచనా కూడాను ఇది ఆల్మోస్ట్ 80 రూపీస్ పెరుగుతుందని. నేను పీ రేషియో ఆబ్వియస్లో 10 రూపీస్ బిలో ఉంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ స్టాక్. సో వీక్నెస్ వచ్చేసి నాన్ కోర్ ఇన్కమ్ పెరుగుతుంది, మెయిన్ ఇన్కమ్ తగ్గుతుంది. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఈ కంపెనీ యొక్క సిఏజిఆర్ కంపెనీ ఇండస్ట్రీ కంపారిజన్ ఒకసారి చూస్తే, సిఏజిఆర్ రెవెన్యూ వచ్చేసి 24% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 44.7% పెరిగింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ 29% పెరిగింది. హెవీ కదా, చాలా 24% మంచి ప్రాఫిట్స్లో ఉంది. ఓకే, స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ చూపిస్తూ ఉంది ఈ కంపెనీ మాత్రము. ఇండస్ట్రీ కంపారిజన్ మార్కెట్ క్యాప్ వచ్చేసి మార్కెట్ లీడర్లో ఉంది. పీ రేషియో ఇందాక చెప్పుకున్నాం, ఇక్కడ 9 ఉంటే అక్కడ 8 ఉంది. అంటే సో పీ రేషియో కూడా చాలా తక్కువలో ఉంది. ప్రైస్ టు బుక్ రేషియో కూడా వచ్చేసి ఇండస్ట్రీ కంటే లోనే ఉంది. తర్వాత వచ్చేసి పీఈజీ టీటీఎం రేషియో ఒకటే నెగిటివ్లో ఉంది. కొరవన్నీ బాగానే ఉన్నాయి. ఓకేనా, ప్రమోటర్స్ ఇప్పుడైతే అది మూవింగ్ యావరేజ్లో చూసుకున్నా కానీ మన 252 రూపీస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ షేర్ అనేది చాలా తక్కువలో దొరుకుతుంది, మంచి వాల్యుయేషన్లో దొరుకుతుంది. ఓకే, ఇంకొచ్చేసి మనకు లాస్ట్ అన్ని ట్రేడింగ్ సెషన్ సేల్ అయింది కాబట్టి ఆబ్వియస్గా లాస్ట్ 1 వీక్లో పర్ఫార్మెన్స్ అనేది తక్కువే ఉంది. బట్ సీజనాలిటీ అనాలిసిస్, లాస్ట్ అంటే ఏ మంత్లో ఎంత ప్రాఫిట్ ఇస్తుంది, ఏ కంపెనీ షేర్ ఎంత ప్రాఫిట్ ఇస్తుంది అనేసి లాస్ట్ 1 yearలో నేను చూస్తే మాత్రము ఈ కంపెనీ షేర్ వచ్చేసి
లాస్ట్ 20 years యావరేజ్ చూస్తే జనవరిలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, తర్వాత ఏప్రిల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మేలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఆ తర్వాత డిసెంబర్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే లాస్ట్ 20 yearsలో యావరేజ్ చేస్తే ఈ కంపెనీ వచ్చేసి 2 కంటే అబోవ్ ఉండేది మెయిన్గా జనవరి, ఏప్రిల్, మే, తర్వాత వచ్చేసి ఆబ్వియస్గా డిసెంబర్. సో నెక్స్ట్ నేను ఇచ్చేది కూడా అందుకనే 1 month అంటే ఇది ఒకటే రీజన్ కాదు, ఇది వన్ ఆఫ్ ది రీజన్. లాస్ట్ 20 years కంపారిజన్ చూస్తే మనకు డిసెంబర్లో మంచి ప్రాఫిట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కంపెనీ షేర్ అనేది చూసుకోండి. ఈ కంపెనీ షేర్ అనేది చాలా మంచి షేరు, అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ హోల్డింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మంచి వాల్యుయేషన్లో దొరుకుతుంది. సో అందుకనే నేను ఈ కంపెనీకి వచ్చేసి 330 రూపీస్, 335, 330 to 350 రూపీస్ టార్గెట్ ఇస్తున్నా. మెయిన్గా వచ్చేసి మినిమం అయితే 330 వస్తుంది, 330 to 350 రూపీస్ నేను టార్గెట్ ఇస్తున్నాను. సో ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో నెక్స్ట్ 1 monthలో మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.